మరో యుద్ధం రాబోతోందా? చైనా వర్సెస్ తైవాన్. డ్రాగన్ కంట్రీకి పసికూన సవాల్. తైవాన్ భారీ సైనిక విన్యాసాలు. చైనా దాడులు ఎదుర్కోవడంపై రిహార్సల్స్. 10 రోజుల పాటు లైవ్ ఫైర్ విన్యాసాలు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ప్రపంచంలో మరో యుద్ధం రాబోతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చైనా తైవాన్ మధ్య వార్ స్టార్ట్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. చైనా తీవ్ర హెచ్చరికలు చేయడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో తైవాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు సవాల్ విసురుతోంది. తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూలన చూసినా యుద్ధ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆ తరువాత ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం. దాదాపు 12 రోజుల తర్వాత కాల్పుల విరమణతో యుద్ధానికి ముగింపు పడింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే మరో యుద్ధం అనివార్యమనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో మరోసారి ప్రపంచ దేశాలు గజగజలాడిపోతున్నాయి. ఎందుకంటే చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింతగా ముదురుతున్నాయి. అయితే ఎటువంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా తమ భూభాగంలో కలవాలని చైనా ఇప్పటికే చాలాసార్లు తైవాన్ను హెచ్చరించింది. కానీ తైవాన్ నాయకత్వం అందుకు తలవంచకపోవడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తోంది చైనా. పొరుగు దేశాల సరిహద్దులను ఆక్రమించుకోవాలని కుట్రలకు తెరతీసింది. భారత్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక పరోక్షంగా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఇక మరోవైపు తైవాన్ను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది చైనా. ఇందుకోసం శత విధాలా ప్రయత్నిస్తోంది కూడా. ఈ క్రమంలోనే అనేకసార్లు తైవాన్ను బెదిరించేందుకు భారీ ఎత్తున సైనిక విన్యాసాలను కూడా చేపట్టింది. చైనా త్రివిధ దళాల నేతృత్వంలో ఈ డ్రిల్స్ కొనసాగాయి. ఈ క్రమంలోనే గతేడాది కూడా జాయింట్ స్క్వాడ్ 2024B పేరుతో సైనిక విన్యాసాలు చేసింది. అంతటితో ఆగలేదు డ్రాగన్ కంట్రీ. సమయం దొరికితే చాలు తీవ్ర హెచ్చరికలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తైవాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తైవాన్ తన చరిత్రలోనే అతి పెద్ద సైనిక విన్యాసాలను మొదలుపెట్టింది. ఒకవేళ చైనా తమపై దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై లైవ్ ఫైర్ విన్యాసాలను చేపట్టింది. హన్కువాంగ్ పేరుతో చేపట్టిన ఈ సైనిక విన్యాసాలు దాదాపు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే తైవాన్ను తమ దేశంలో విలీనం చేసుకోవడం అనివార్యమని చైనా హెచ్చరించిన తరువాత రోజే తైవాన్ ఈ చర్యలకు సిద్ధపడటం గమనార్హం. ఒకవేళ చైనాతో కనుక యుద్ధం స్టార్ట్ అయితే తమ కమ్యూనికేషన్ వ్యవస్థలపై దాడి చేయొచ్చని భావిస్తోంది తైవాన్. అలాంటి పరిస్థితుల్లో సైన్యం ఏ విధంగా స్పందించాలనే దానిపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సైన్యం, వాయుసేన, నౌకాదళంతో పాటు రికార్డు స్థాయిలో 22,000 మంది రిజర్విస్టులు ఈ భారీ విన్యాసాల్లో పాల్గొనడం విశేషం. అయితే ఉక్రెయిన్ వార్ నుండి నేర్చుకున్న పాఠాలతో వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సైనిక విన్యాసాల్లో భాగంగా తైవాన్ దేశీయంగా డెవలప్ చేసిన స్కై స్కోడ్ మిస్సైల్స్ తో పాటు అమెరికా నుంచి కొనుగోలు చేసిన అతి శక్తివంతమైన హిమార్స్ రాకెట్ సిస్టమ్ను ప్రయోగించనుంది. అది కూడా మొట్టమొదటిసారి. ఇక చైనా తీరానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ద్వీపంలోని పోర్టులతో పాటు ఇతర ముఖ్యమైన ప్రాంతాలను ఎలా రక్షించుకోవాలనే దానిపై రిహార్సల్స్ చేస్తోంది తైవాన్ సైన్యం. మరోవైపు తైవాన్ చర్యలపై చైనా తీవ్రంగా రియాక్ట్ అయింది. హన్కువాంగ్ సైనిక విన్యాసాల పేరుతో తైవాన్ బూటకపు ప్రదర్శనలు చేస్తుందంటూ మండిపడింది. తైవాన్ ప్రజలను రెచ్చగొట్టి స్వార్థ రాజకీయాల కోసం అక్కడి అధికార పార్టీ డ్రామా చేస్తుందంటూ చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ జియాంగ్ బింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు తైవాన్ ఎలాంటి ఆయుధాలు ప్రయోగించినా ఫలితం ఉండదని అన్నారు. తైవాన్ తమ దేశంలో విలీనం కావడాన్ని అడ్డుకోవడం కష్టమని స్పష్టం చేశారు. ఓవైపు గగనతలం, సముద్ర జలాల వద్ద చైనా కవ్వింపు చర్యలు, మరోవైపు తైవాన్ భారీ సైనిక విన్యాసాలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే తైవాన్ చైనా యుద్ధం అనివార్యం అన్నట్లుగానే ఉంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతోందోనన్న భయంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరానికి గురవుతున్నాయి.